ఇప్పుడు మీరన్నట్లుగానే చాలామంది ఏదైతే మీరు ఒక మోటోతో పెట్టినరో దానికి రీచ్ అవుతున్నారని అంటున్నారు కదా! సో, ఈ ప్రాసెస్‌లో మనం హెల్త్ కావాలనుకున్నోళ్ళకి ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటది. వాళ్ళకి సెపరేట్‌గా చెప్పటం. కొందరికేమో ఒకటే మోటో ఉంటది. ఆఫీస్‌లో ఇంతకు మించి ఇంకా ఎదగాలి. నేను ఈ ప్లేస్‌కి మించి ఎదగాలి అని ఉంటది. స్పోర్ట్స్ ఆడే పిల్లల జోలికొస్తే నేను స్పోర్ట్స్‌లో చాలా గణనీయంగా ఇప్పుడు ఏ ఆహ్, స్కూల్ లెవెల్‌లో ఆడే పిల్లోడు టీ20ల దాకా ఒక రోల్ పెట్టుకొని అంటే ఒక డ్రీమ్ పెట్టుకొని బ్రతుకుతూ ఉంటారు. సో, ఇట్లాంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తే వాళ్ళకి కలిగేది హెల్తా? లేకపోతే ఒక పాజిటివ్ మైండా? లేకపోతే ఎట్లా నడుచుకోవాలి? ఈ సమాజంలో ఎట్లా ఆలోచించాలి అనే విషయాలు చెప్తారా? ఎట్లాంటి క్లాసెస్ ఉంటాయి మీ దగ్గర? నేనేం ప్రత్యేకించి చెప్పనమ్మా. ఇప్పుడు భగవద్గీత ఉంది గదా! భగవద్గీతే ఒక కల్పవృక్షం. హ్మ్. మరి భగవద్గీత అనేది ఒక బుక్ గాదు. 18 విభాగాలు చేసినటువంటి ఒక గ్రంథం. అది మనం స్వీకరించే దాన్ని బట్టి రిజల్ట్ ఉంటది. ఎక్కడ నేర్చుకున్నా. అంటే ఇప్పుడు అర్జున విషాద యోగం ఉంది. ఇదేంటి అసలు డిప్రెషన్ ఎందుకు కలుగుతుంది మనిషికి? అసలు డిప్రెషన్‌కి కారణాలేంటి? ఎందుకు డిప్రెస్ అవుతాం? ఎందుకు నిరుత్సాహపడిపోతాం? ఎందుకు నిర్వీర్యం అయిపోతాం? ఆ కారణాలు చెప్తుంది. కారణాలు చెప్తూ దాని నుండి ఎలా బయటపడాలో ఒక పరిష్కారాన్ని ఇస్తుంది కాబట్టి అది విషాద యోగం. హ్మ్. సాంఖ్య యోగం ఉంది. మీరు చెప్పినట్టే ఇప్పుడు ఒక ప్లేయర్స్ ఉంటారు. అవును. ఆ ప్లేయర్స్ గెలవాలి. దానికి వాళ్ళు ఏ విధమైనటువంటి మానసిక ఉత్తేజాన్ని కలిగి ఉండాలో ఈ సాంఖ్య యోగం చెప్తుంది. అలాగే కర్మయోగం ఉంది. బిజినెస్ పీపుల్ అన్నారు. కర్మ ఎట్లా చేయాలి? కర్మబంధంలో చిక్కుకోకుండా కర్మలను చేస్తూ ఎలా సక్సెస్ అవ్వాలి? అనేటటువంటి అంశాన్ని కర్మయోగం చెప్తుంది. జ్ఞానయోగం ఉంది. ఒక పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిలో చక్కగా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడానికి కావాల్సినటువంటి ఒక ఆధ్యాత్మిక ప్రేరణని ఆ జ్ఞానయోగం ఇస్తుంది. అలాగే సన్యాస యోగం. సన్యాసం అంటే ఏమనుకుంటాం మనం? అన్నీ వదిలేసిపెట్టే అది తప్పు. అక్కడ సన్యాసంలో ఆ అర్థం లేదు. సన్యాసం అంటే ఏంటి అంటే కర్మఫల త్యాగం. ఫలాన్ని ఆశించకుండా కర్మని చేయటం. కర్మఫల త్యాగాన్ని సన్యాసం అంటాం. కర్తృత్వాన్ని వదిలేయడాన్ని సన్యాసం అంటారు. సన్యాసం అంటే ఏంటి? కర్తృత్వాన్ని వదిలేసే నేను చేస్తున్నా, నేను అనేది నేను అనే భావన నువ్వు తీసేయగలిగితే అది సన్యాసం. ఇది ఈ పదాల యొక్క నిర్వచన కూడా చదువుకునే వ్యక్తులకు తెలియాలి. సన్యాసం అనగానే సన్యాసులని, హ్మ్. అర్థాలు మార్చేశారు. స్మృత్యు అంటే చచ్చిపోవడం అని, హ్మ్. ఇట్లాంటి అర్థాలు పెట్టేస్తే ఏమవుతుందంటే రాంగ్ ట్రాక్ వెళ్ళిపోతాం. ఆ రాంగ్ ట్రాక్ వెళ్ళిన వాళ్ళని ఇప్పుడు స్ట్రైట్ ట్రాక్ తెప్పించడానికే తపన. మనం కష్టపడుతుంది దానికోసం.